నేను 2 కాయిన్ ఇస్తాను వెళ్ళినప్పుడు నాకు బ్యాగులు ఇచ్చేసి దూరం ఉండండి తగ్గుండండి దూరం ఉండండి ఒక రాయి తీసుకుంటా అందరూ మనసులో కార్తీక దామోదర అని వచ్చిందా వాసవి మాతా కీ జై బోలో వాసవి మాతా కీ హర హర మహాదేవ్ జై బోలో వాసవి మాతా కీ రైట్ జరగాలి ఓకే డన్ హలో భయ్యా ఇంటి మంచిగా కూర్చోండి రావట్లేదు ఉన్నాడా
బ్యాగ్ చిన్న వాళ్ళ శ్లోకం వినండి. సౌరాష్ట్రే సోమనాథం జైన్యామహంకారం అరణ్యాం వైద్యనాథం ఢాకిన్యాం భీమశంకరం సేతుబద్ధేతు రామేశం నాగేశం తారకావనే వారాణస్యాంతు విశేషం త్రయంబకే గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణే సర్వాలయే ఏతాని జ్వాదశజాతి సాయోనాథపఠేన పఠేంద్ర సప్త జన్మక సంభావం స్మరణేన వినశ్యతి. చెప్పండి అందరూ. హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ అయ్యారు అందరూ కూడా తాకి నమస్కారం చేసుకుంటాం సార్. పూలపల్లి సైడ్లో ఉంటే అందరికీ కనపడుతుంది. అయ్యారు తెలుగు ఎట్లా వైద్యం మళ్ళా అంది మనసులో అనుకుంటుండండి. మంత్రం వినండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రమన్యం. అందరూ అనుకోండి. రుద్రాయ నమః. మనసు అంటూనే ఉండాలి.
ఒక నెయ్యి వేయండి, ఒక చుక్క పాలు కంటిన్యూ ఉండరు పాలు కంటిన్యూ ఒక చుక్క వేస్తున్నాను. అధ్యక్ష కొన్ని కొన్ని కొద్దిగా అందరూ ఓం నమ శంకర శంకర భగవాన్ కే శంకర భగవాన్ కే ఇక్కడ ఏమన్నా ఉందో గుణశాశ్వతాయ నమః హిరణ్యతనసంకదాయ నమః సూర్యోదయమప్రభాయ నమః మేఘశ్యామాయ నమః స్వామినే నమః నానావిధ బిల్వపత్రపుష్ప అక్షరాణి సమర్పయామి ధూపమాగ్రాపయామి నైవేద్యం సమర్పయామి ఆనంద దివ్య మంగళ నీరాజనం దర్శయామి నమో పార్వతీ పతయే హర హర ఓం కక్షాంగినే చాలమ్మా ప్రసాదం చాలు ఓం
నమః సంకల్పిత విద్యాశక్తి పూజ అనంతరే నారీకేణ బీజాఫల పూర్వక అమృత మహా ప్రసాద నివేదన నమస్కారం స్మరిష్యే. ఓం ప్రథమాత్మే నమః, ఓం ద్వితీయాత్మే నమః, ఓం తృతీయాత్మే నమః, చతుర్థాత్మే నమః. నీలేని శుద్ధ ఆచమనం చేయామి. నైవేద్యో నివేదయామి. ఓం ప్రోక్షాపరి అఘోరేభ్యో జఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వధర్మేభ్యో నమస్తే అస్తుభ్యః. నమ పార్వతీ పదరే హర హర మహాదేవ. దివేవ చక్షురాజదో దద్భిప్రాసో వివన్యవోదాక్రమం. ఇక్కడ కూడా ఇవ్వండి. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాజదం తద్విప్రాసో వివన్యవోదాక్రమం తత్సవిందదే విష్ణోర్యః పరమం పదం మంగళాసాధనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై దక్షురాయ. ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తురుద్రరూపేభ్యः. అన్నో రుద్ర ప్రజదేవదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవ త్రాహి మా కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. తీయండి కానీ కొంచెం జరగండి ఇక్కడ లైన్ ప్లీజ్ ఇక్కడ జరగండి ఇంకా జరగండి ఈజీ అయిపోయింది మనకి కొంచెం ఇంకా జరగండి సైడ్ ప్రియా ఒక చోటు ఇన్ఫర్మేషన్ అయ్యగారు కూడా సెల్ ఫోన్ చూసామంటారు. అంటే మీకు గుర్తుందో లేదో జియో అభినందన్ గారు గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరొక వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు రికార్డ్ చేయడం అయింది. ఈ 400 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా సాక్షాత్తు దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడికి రావడము, పూజలు రావడము, అవన్నీ నిర్వహించడము, మరొక పోలో లాంటి ఇన్స్టిట్యూషన్స్ తోటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ తోటి కూడా ఎంబోయింది. మనకు దాదాపు 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఏకైక లక్ష్యము ఓఎస్టీ గారిని పనిచేసినటువంటి ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా సార్ మానేపల్లి రావు అట్లే మా విఠల్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మానేపల్లి రామారావు అన్నగారిని వేదిక మీదకి అడ్డా శ్రీనివాస్ గారు అందరు కలిసి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.
ఒక్కసారి మీరు మానేపల్లి జ్యువెలర్స్ వారు రామారావు అన్న గారు స్వాగతం సుస్వాగతం. కార్తీక వనభోజనాలకి మీరందరూ వచ్చేసి మానేపల్లి జ్యువెలర్స్లో చక్కటి ఆభరణాలు కొనుక్కోవాల్సిందిగా, కొంటున్నారని తెలుసు, ఇంకా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున బహుమతుల్లో 3 డైమండ్ నగలిస్తూ ఉన్నారు మానేపల్లి జ్యువెలరీస్ వారు. అదేదో 5,000 10,000 కాదు, చాలా ఖరీదైనటువంటి జ్యువెలరీస్. నెక్స్ట్ ఇయర్ మీరంతా కూడా ఇంకా ప్రోత్సాహం ఇస్తే ఒక 100 అయినా ఇవ్వడానికి సిద్ధమయ్యేవారు. సరిగ్గా వెళ్ళలేదు మీరు. ఈ ఇయర్ మాత్రమే 3, నెక్స్ట్ ఇయర్ 100 అని చెప్పారు. సో అందరూ లాస్ట్ మినిట్ దాకా ఉండి రామారావు గారు విజయలక్ష్మి విచ్చేసినందుకు అందరం కలిసి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం. ముఖ్య విషయం ఇప్పుడే మా గ్లోబల్ అధ్యక్షుడు చెప్పారు, మన ఒక తంబోలా రౌండ్ ఉంది, ఆ తంబోలా రౌండ్ మానేపల్లి రౌండ్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ హోదా మనకు వచ్చినందుకు అందరం కూడా సంతోషించాలి. సింగిరిగూడ నరసింహ గారిని వేదికగా పరిచయం చేస్తున్నాం. తర్వాత ప్రకాష్ అన్న గారిని మీరు కిందికి వెళ్ళి మీ ఆశీస్సులు కండి. అట్లాగే మోహన్ దాస్ గారు మాకు పితామహుడు, తర్వాత అడ్వైజరు. వారు ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇప్పుడు దాదాపు 9 కోట్లతో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఎందుకంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కేసీఆర్, జై కేసీఆర్. జై కేసీఆర్. టెంట్లో ఉన్నారా? నేను టెంట్లో ఉన్నారా? మేమైతే టికెట్ ఇచ్చి తీసుకున్నాం. అదే రానిచ్చాడు. హ్యాపీ కార్తీక పౌర్ణమి.
వనభోజనాలు సరే హ్యాపీ వనభోజనాలు. ఇక్కడ చూడండి ఒక్కసారి గట్టిగా చెప్పండి. అందరు చూశారు కదా. ఇక్కడ ఏమన్నా మనకి మన వైశ్యురాలు నిజంగా లాస్ట్ టైం సత్యనారాయణ వ్రతం ప్రోగ్రాముల్లో బ్యూటిఫుల్ కార్యక్రమం అసెంబ్లీలో క్వశ్చన్ చేసింది. దానికి ఆమెకు ఇంత మందిలో ఈవిడ గారికి మనం చిరు సత్కారం చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఎంతో చక్కగా అందించాలని కోరుకుంటూ మీ అందరి కరతాల ధ్వనులతోని ఆమెకి మంగళాశీస్సులు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా కొట్టండి కొంచెం. ఇప్పుడే మనం శ్రీలేఖ మేడం గారు యాక్ట్రెస్, సేమ్ టైం కళ్యాణ్ గారి మిస్సెస్ కూడా. ఫోటో ఇక్కడ చూడ ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే. దోమని తిడుతున్నాను మిమ్మల్ని కదక్క. దోమని శైలజక్క రావాలి అనింది, కరెక్ట్ స్టేజ్ ఎక్కేదానికి కంత్రి దానవే అనింది. మిమ్మల్ని కాదు, దోమ గురించి చెప్పాను నేను. ఎందుకంటే దోమలు ఈ మధ్య బాగా కుట్టి మనకి డెంగ్యూ, చికెన్ గునియా లాంటి బోళ్ళని ఇస్తున్నాయి కదా, అందుకని వాటిని పిలిచాను అనమాట. వాటిని పిలవకుండా ఉండడానికి ఈ పాట పాడారు, వచ్చేసేయవి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఉంటే అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి, ఇక్కడ మాత్రం ఎవరి చేతిలో ఫోన్ లేదు. స్లిప్ ఉంది, తంబోలా స్లిప్. అందరు ఉత్కంఠతో చూస్తున్నారు, మధ్యలో సభలు పెడుతున్నారు కదా, అందరు టెన్షన్ పడుతున్నారు. అయితే మనం ఫోన్ గురించి పాడుకుందాం. అందాల ఫోను ఉంటే, ఫోనులోన నెట్టు ఉంటే, ఏ మూలనున్నా గాని ఎదురు లేదు, బెదురు లేదు. ప్రపంచమంతా వెంటే ఉందమ్మా, ఫోనమ్మ తల్లి పిలిస్తేనే పలుకుతావమ్మా. అంటే గయ్యాళి అత్త అంటే బాగా ఇష్టపడుతున్నారు, చూస్తున్నారు, అంతేనా? మొన్నటిదాకా మద్రాసులో హైదరాబాద్లో పనిచేశారు, ఇప్పుడు విజయవాడలో పనిచేస్తున్నారు. ఎస్పీ ఆఫ్ పోలీస్, అలానే ఇప్పుడు అడిషనల్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్కోలో ఉంటున్నారు రోజు. అదేవిధంగా రత్న గారు ఎంతో పోరాటం చేసి తనను సస్పెండ్ చేశారు. అయితే 3 ఏళ్ళు సారీ ఏదది ఎందుకు పక్కన పెట్టారు? ఉంచారు.
గవర్నమెంట్తో పోరాటం చేసి తనకు రీప్లేస్మెంట్ చేసేటట్టుగా కోర్టులో కొట్లాడి ఆర్డర్ తీసుకున్న ఘనత తనకున్నది. నేను అదనుకున్నాను. సో షీఈస్ వెరీ డైనమిక్ లేడీ అండ్ డైనమిక్ ఆఫీసర్. ఈరోజు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో కార్తీక వన మహాభోజనాల కార్యక్రమాన్ని సంజీవయ్య పార్కు హైదరాబాద్లో జరపడం జరిగింది. దాదాపు 3,000 మంది ఆర్య వైశ్యులు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు ఏమంటే, మొట్టమొదట రుద్రాక్ష శివలింగానికి బిల్వార్చన, ఆ తర్వాత కాలభైరవ దర్శనం, గోపూజ, గోమాత దర్శనం, తర్వాత ఉసిరి పూజ, సహస్ర దీపోత్సవం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రారంభమై తర్వాత వినోదాత్మక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అది నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఆర్య వైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ గారు, గ్లోబల్ కోశాధికారి మరి ఎల్వి కుమార్ గారు, అంతేకాకుండా ముఖ్య అతిథిగా ఈనాడు నగరంలోని ప్రముఖ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా గారు, నగరంలోని వైశ్య ప్రముఖులు మరియు మహిళా సంఘాల నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్తీక వనభోజన కార్యక్రమాల ద్వారా ఆర్య వైశ్యుల ఐకమత్యాన్ని, వారి యొక్క సమ్మేళనం ద్వారా మరి సంబంధ బాంధవ్యాలు పెంచుకునే అవకాశం సదవకాశం అని చెప్పి అందరూ కూడా సంతోషంగా ప్రకటించారు. జై వాసవి. వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ నేను ప్రాజెక్ట్ చైర్మన్గా ఈ కార్తీక వనభోజనాలకు ఈరోజు సంజీవయ్య పార్కులో మార్నింగ్ 9 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర మరి టీఆర్ఎస్ మినిస్టర్ రావడం జరిగింది. అలాగే మన కొల్లేటి దామోదర్ గారు పోలీస్ హౌసింగ్ చైర్మన్ వారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటలకి మాకు శివ బిల్వార్చనతో స్టార్ట్ అయింది. దాని తర్వాత కాలభైరవ ఒక పిక్ తీసుకొని కాలభైరవ పిక్ నుంచి ఉసిరి చెట్టు పూజ తర్వాత మళ్ళీ దీపాలు, కార్తీక దీపోత్సవం, ప్రతి వచ్చిన వ్యక్తికి కుందులు ఒత్తులు మేము అందజేయడం జరిగింది. సో దాంతో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఉసిరి చెట్టు కింద ఆ కుందులు ఒత్తులు తీసుకొని వెలిగించుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ భాగంలో మేము ఒక 2 తంబోలా కార్యక్రమాలు చేపట్టాము. ఒకటి పట్టుచీరల రౌండ్ శ్రీకృష్ణ సిల్క్స్ అని మాకు వాళ్ళు స్పాన్సర్ చేశారు. నెక్స్ట్ రౌండ్ మానపల్లి రౌండ్ అని చెప్పి మానపల్లి జ్యువెలర్స్తో ఒక తంబోలా చేయబోతున్నాము ఇప్పుడు. సో ఈ 2 రౌండ్లతో తంబోలా చేయడం జరిగింది. విచ్చేసిన ప్రతి రిజిస్టర్కి దీనికి ప్రతి సిల్వర్ కాయిన్ ఒకటి అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక సిల్వర్ కాయిన్ అందజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం మొత్తం చాలా ఘనంగా వరల్డ్ ఆర్య వైశ్య మహాసభతో నిర్వహించుకోవడం జరిగింది. మరి సంజీవయ్య పార్క్ కానీ విచ్చేసిన మా వైశ్య సోదరులందరూ కూడా చాలా మంచి కోఆపరేటివ్ చేయడం జరిగింది. అందరికీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం హై టీతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మరి ఒకసారి విచ్చేసిన సభ్యులకు అందరికీ కూడా మరి పాత్రికేయులకు, టీవీ వారికి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఈ రోజున 11 రాష్ట్రాల్లో 33 దేశాల్లో దిగ్విజయంగా ముందుకెళ్తా ఉంది. ఈ రోజున నల్గొండ నుంచి, సూర్యాపేట నుంచి వచ్చున్నారు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చున్నారు, తమిళనాడు నుంచి వచ్చున్నారు. ఇలా ఒక రాష్ట్రము ఒక ప్రాంతం అని లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్య వైశ్యులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసి ఒకే విధంగా స్పందించే విధంగా ట్రై చేయాలనేది మా ఉద్దేశము. ఆ విధంగా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తరఫున ముందుకెళ్తా ఉన్నాము. ఈ రోజున ఇక్కడ కార్తీక వన భోజనము అనేది ఏర్పాటు చేసాము. కేవలము భోజనము ఇవంతా కూడా ఒక సాంప్రదాయమే, కానీ ఇటువంటి కార్యక్రమాల వలన అందరి మధ్య ఒక గుడ్ రిలేషన్ ఏర్పడుతుందని చెప్పేసి, ఒక అవగాహన వస్తుందని, ఫ్రెండ్షిప్ వస్తుందని చెప్పేసి, కొత్త వాళ్ళతో పరిచయాలు వస్తాయని చెప్పేసి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకరికొకరు హెల్ప్ అవుతారని చెప్పేసి, ఒక పిల్లలకు ఒక రిలాక్సేషన్ వస్తుందని చెప్పేసి, అలానే ఆర్య వైశ్య మహాసభ, మన ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఏం చేస్తుంది, ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే దానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దాదాపు చాలా ఖర్చు పెట్టుకొని 1 మంత్గా కష్టపడి ఇక్కడ తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ దీన్ని దిగ్విజయంగా చేసింది. అనేక మంది టీవీ ఆర్టిస్టులు, తర్వాత రాజకీయ ప్రముఖులు, మంత్రులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ మెయిన్గా
వీ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. మా హక్కుల గురించి పోరాడడం అనేది మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ నేపథ్యంలోనే రిజర్వేషన్స్ మీద పోరాడాము, తర్వాత కార్పొరేషన్ గురించి పోరాడాము, అనేక సమస్యల మీద పోరాడాము, గోల్డ్ రెస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు పోరాడాము, ఐలై ఇష్యూలో పోరాడాము. సో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలానే మా మెంబర్స్కి అందరికీ కూడా బెనిఫిట్ చేయడం కోసంగా మేము చాలా కార్పొరేట్ కంపెనీలతోటి, మెడికల్ ఆర్గనైజేషన్స్ తోటి, హాస్పిటల్స్ తోటి, తర్వాత హోటల్స్ తోటి, సత్రాలతోటి ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాము. త్వరలోనే మాకు అన్ని కానీ కలిసి వస్తే కాశ్మీర్లోనూ అయోధ్యలోనూ కూడా మేము ఒక సత్రాలు, మంచి అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి సత్రాలు కట్టాలన్నాము. నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5 ఎకరాల్లో ఇప్పుడే మంత్రి గారు వాళ్ళు అనౌన్స్ చేశారు. అన్ని సంఘాలకు, వయసులకు సంబంధించినటువంటి అన్ని సంఘాలకు 10 సంఘాలకు కలిపి ఆ 5 ఎకరాలని షేర్ చేస్తామన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసవి తమిళనాడు మాజీ గవర్నర్ పెద్దలు శ్రీ రోషయ్య గారి ఫౌండర్ వీరు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభకి, మరి గ్లోబల్ అధ్యక్షులు మరి శ్రీ టంగుటూరు రామకృష్ణ గారు ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి కూడా స్ఫూర్తిదాయకం. మరి వారు నిరంతరం సంఘం కొరకే, మన వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ కొరకే కష్టపడుతూ ఉన్న 24 గంటల్లో ఎక్కువ భాగం మరి మమ్మల్ని అందరినీ స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు హైదరాబాద్లో మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య గారి ఆధ్వర్యంలో మరి రామకృష్ణ గారి స్ఫూర్తితో ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదరులు, టీవీ యాక్టర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా వచ్చారు. ఈ సభ చాలా కార్యక్రమం దిగ్విజయమైంది. మరి పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ वाम के इस इकाई द्वारा जो कार्तिकी महीने के उपलक्ष्य में वन भोजन जो कार्यक्रम रखा है, उसमें यहाँ के लोगों ने बड़ी तादाद में सम्मिलित होकर जो प्रोत्साहन दिया है और उत्साह बढ़ाया है, उसके लिए मैं वाम महाराष्ट्र की ओर से वाम तेलंगाना का अभिनंदन करता हूँ. और हमारे ग्लोबल अध्यक्ष श्री तंगतूरी जी, इनके निरंतर प्रयास से वाम की जो प्रगति है वो दिन दोगुनी रात चौगुनी इस तरह से बढ़ रही है. इसमें आगे भी हम पूरे वर्ल्ड में वाम का झंडा लहराएंगे. इस आशा के साथ मैं अपने 2 शब्द समाप्त करता हूँ. జై వాసవి. జై వాసవి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా దాదాపు కొన్ని వేల మందితో, రాజకీయ ప్రముఖులతో, వ్యాపారవేత్తలతో మరియు ఈ పట్టణంలో ఉండే ప్రముఖ వైశ్యులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కార్తీక వనభోజనానికి వచ్చేసిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, సాధారణంగానే మానవులకు ప్రతి ఒక్కరికి కార్తీక మాసంలో ఈ యొక్క వనభోజనాలు అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమము. ఈరోజు పొద్దున శివార్చన, శివాభిషేకం, గోపూజ, ఉసిరి చెట్టు పూజ మరియు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ గేమ్స్ కానీ, కాంపిటీషన్స్ కానీ, భోజనాలు కానీ సంతృప్తిగా ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మా ఈ సంకల్పం. అదేవిధంగా ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో ప్రతి ఒక్క మెంబర్కి బెనిఫిట్ మాత్రమే కాదు, సొసైటీకి ప్రజాసేవ చేసేందుకే మేము ఈ యొక్క సభ పెట్టుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మాకు ఎంఓయూస్ అంటే మెంబర్షిప్ చేయడం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రముఖ హాస్పిటల్స్లోనూ, కార్పొరేట్ కంపెనీస్తోనూ, ప్రతి ఒక్క కంపెనీస్తోనూ మ్యాక్సిమం ట్రై చేసి మేము డిస్కౌంట్లు ఇప్పిస్తున్నాము. ఇవే కాకుండా రేపు గవర్నమెంట్ ప్రశ్న చేసేందుకు కూడా మా దగ్గర సరైన సభ్యులు ఉన్నారు. అంటే కొన్ని వేలలో లక్షల్లో ఉన్నారు. కాబట్టి ఆర్యవైశ్యులు ఎటువంటి అవసరాలు వచ్చినా కూడా ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మీకు ముందుంటుందని మేము హామీ ఇస్తూ, మరి ఈరోజు ప్రతి ఒక్కరికి శుభమంగళం కలుగుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని మేము వేడుకుంటున్నాం. జై వాసవి.